పుస్తెలమైనా సరే పులస చేపలు తినాలనేది సామెత. పూర్వకాలంలోనే పుట్టిన సామెత ప్రకారం తరతరాలుగా పులస చేపకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సముద్రంలో పుట్టి ఇలసగా పెరిగి గోదావరిలో చేరిన ఈ చేప పులసగా మారుతుంది. సీజన్లో మాత్రమే దొరికే పులస చేపల కూర మాంసాహార ప్రియులను లొట్టలేసుకునేలా చేస్తుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పులస చేప రుచి చూడటానికి తహతహలాడుతూ ఉంటారు. రోజు తిన్నా మరి మోజే తీరని ఈ చేపల పులుసు చూస్తే నోరూరడమే కాకుండా ఓసారి రుచి చూడాలనిపిస్తోంది కదూ. ఇదండి ఈ కూర ప్రత్యేకత. గోదావరి జిల్లాలకు ప్రత్యేకతగా నిలిచే పులస చేప సంవత్సరంలో ఒక్కసారి తప్పకుండా తినేందుకు అక్కడి ప్రజలతో పాటు భోజన ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒకసారి తిన్నవారు మరోసారి అంటూ క్యూ కడతారు. తమ బంధువులు మిత్రులకు ఈ కూరను వండించి కానుకగా ఇస్తారు. అది పులస చేపంటే. ఉభయ గోదావరి జిల్లాలో వర్షాకాలం ప్రారంభం కాగానే గోదావరిలోనికి కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఎరుపు రంగులో ఉండి చేరుతున్న కొత్త నీరుతో పాటు సముద్రంలో అప్పటికే పుట్టి పెరిగిన ఇలసలు గోదావరిలో చేరతాయి. తమ రంగు మార్చుకుని తెల్లటి వెండి రంగులో మెరిసిపోతూ పులసలుగా కొత్త రూపు సంతరించుకుంటాయి. వీటి ధర వేలల్లో ఉంటుంది. అయినా పులస చేపల ప్రియులు మాత్రం ఎన్ని డబ్బులైనా ఇచ్చి మరీ కొనుగోలు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాం, పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం వంతెన వద్ద పులస చేపలు విరివిగా దొరుకుతాయి. సిద్ధాంతం వచ్చి తీసుకుంటామండి. ఇంటికాడ ఆడవాళ్ళు కూడా ఏమంటారండి కాబట్టి దాని వేరు టేస్ట్ బాగుంటుంది కాబట్టి మామూలుగా అలాగే సిద్ధాంతం వచ్చి కూడా తీసుకుంటామండి. మేము ఎంత రేట్ అన్నా కేజీ చేపలు టేస్ట్ వేరేగా ఉంటది కాబట్టి మేము వచ్చి తీసుకుంటామండి. సిద్ధాంతం వంతెన జాతీయ రహదారిపై ఉండటం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే వినియోగదారులు ఇక్కడ ఆగి పులస చేపలను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు వీటిని కొనుగోలు చేస్తున్నారని అమ్మకందారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో పులస చేప 1500 ధర పలుకుతోంది. 2-3 కిలోలున్న చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చేపల వ్యాపారులు చెబుతున్నారు. గోదావరి పులుసులు ఇప్పుడు ప్రారంభమైనాయండి. ఇవి సుమారు పుష్కరాల 10 రోజుల ముందు స్టార్టింగ్ అయినాయి. చాలా దూరం నుంచి వచ్చి పట్టుకెళ్తే కొనుగోలు చేస్తున్నారండి. కేజీ చేపలు అంటే 1500. గుంటూరు లాగా కన్నా పట్టుకెళ్ళే వాళ్ళు కూడా మామూలు ప్యాక్ చేసి వచ్చి పట్టుకెళ్తున్నారండి. కొనుగోలు అందరూ బాగా కొనుగోలు చేస్తున్నారండి. పుష్కరాల సంబరంలో పులస చేపల సందడి కొంత తగ్గినా ప్రస్తుతం పరిస్థితి మారిందని అమ్మకదారులు చెబుతున్నారు. పుస్తెలమ్మైనా సరే ఈ చేపను రుచి చూడాలని గోదావరి గట్ల వెంబడి దారితీస్తున్నారు.